అప్పటి నుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్లో అంతేనా? ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతుంది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు, ఒకరు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కళలు కానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి, ఏంటికి దరిద్రం కళలు కంటారు. కళలు ఎట్లన్నా మంచి డ్రీమ్సే, డ్రీమ్స్ అన్న మంచిగా కానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు కాదు, కళల్లో మంచిగా ఫ్రీయే, ఖర్చేది కూడా ఏం లేదు. అదన్న నేను చెప్పడం ఏంటంటే యువతకు ఇన్స్పిరేషన్ ఉండాలి, సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడను కాదు అట్లా. సార్ అయితే మీరు ఆప్షన్లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో చూపించిన అది ఎప్పుడు నడుస్తూ అక్రమంగా. అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ లో టేకర్ ఇప్పటికి పోతుంది, ఇప్పుడు కూడా అంతే అంతే అంతే. టేక్ అది కర్ర ఏముంటుంది దాంట్లో, అదొక రొటీన్. ఒక ఎర్రచందన విషయం అంటున్నా, ఎర్రచందనమే ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు. రైట్, దాని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేరు కాబట్టి అది ఇంకా అడవికి నష్టం అవుతుంది అని నేను అన్నాను తప్ప అదొకటి మామూలుగా. సో ఆ తర్వాత మీరు సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, 3 months ముందే ట్రై చేసినారు, టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు. మొత్తాన్ని జరిపోయింది. ఏంది రాకేష్ రెడ్డి నెక్స్ట్ గోల్ ఏంది అసలుకి? రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషికి ఆశ అనేది ఒక దగ్గర స్టాప్ కాదు, ఖచ్చితంగా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి పుడుతుంది. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటారు? గోల్ ఏంది? చెప్పాను చాలా సార్లు, హోంమంత్రి కావాలని. హోంమంత్రి. ఇప్పుడు నువ్వేముంటావు, ఒక ఎస్ఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? నెక్స్ట్ ఏం కావాలనుకుంటాడు? సిఐ కావాలనుకుంటాడు. సిఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? డిఎస్పీ కావాలనుకుంటాడు, సిపి కావాలనుకుంటాడు. మళ్ళీ సిపి గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ చెప్పే కోరుకుంటున్నా నేను. రైట్, నాకు రాజకీయాలలో ఎక్కువ రోజులు ఉండలేనచ్చు, నేను 2-3 టైమ్స్ ఉందామనుకుంటున్నా, ప్రజలు ఆశీర్వదిస్తే అంతే. అంతకు మించి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఆలోచిస్తాను నేను రాజకీయ ఫ్యూచర్. రైట్, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. కానీ ఎందుకు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఒక 6-7 నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది, ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు కావాలనుకోలే అధ్యక్షుడు పార్టీకి? అంటే ఒకటి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకోదు ఎప్పుడే కానీ, మంచిగా ఉండదు అది. ఇప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యే అర్హులే కదా సార్ రాష్ట్ర అధ్యక్షుడు? ఎమ్మెల్యే అర్హుడు వేరు, అనుభవం వేరు. ఓకే, ఎమ్మెల్యే అర్హుడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోటీ చేయడం కాన్స్టిట్యూన్సీ కి పరిమితం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాష్ట్రం మీద మొత్తం అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి, అక్కడ ఉన్న కార్యకర్తల సంబంధాలు ఉండాలి. అంటే ఒకటి కాదు కదా, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, 50 సంవత్సరాలు అతని జీవితం. 1980 సుమారు 75 నుంచి 75 నుంచి ఆయన ఏబీవీపీ విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నాడు, అనుభవం ఇస్తారు తప్ప రాకేష్ రెడ్డి లాంటిది కాదు. రాకేష్ రెడ్డి కూడా ఎవరు కూడా మీకు పర్సనల్ గా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రాకేష్ రెడ్డి సుపరిచితమే. అవును, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో ద మెయిన్ ఎమ్మెల్యే అంటే మీరే కనిపిస్తారు. ఇది ఏదో మీ ముందు చెప్పాలని కాదు, మిమ్మల్ని చూస్తుంటే మీడియాలో మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరు ఇవన్నీ మీరు చెప్తేనే తెలుస్తుంది, నాకు అవగాహన లేదని. రైట్, సో మీకు అవగాహన లేక మీరు వద్దులే, ఎప్పుడు ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు, అంతే? నన్ను అడిగారు, అడిగారు అంటే నాకు ఇస్తామని అడగలేదు, ఏదైనా ఆలోచన ఉందా అని అడిగారు, కోరికుందా. మీరు అన్ని విధాలుగా బలంగా ఉన్నారు కదా. బలం అనేది ఆత్మస్థైర్యంతో వస్తుంది, బలం అనేది ఏముంటుంది. ఇప్పుడు దొరలతో కొట్లాడతలేమో, రేవంత్ రెడ్డితో కొట్లాడతలేమో. వాళ్ళకొకటే ఆధార్ కార్డు ఉంది, నాకు ఒకటి ఆధార్ కార్డు ఉంది. వాళ్ళకొకటే ఓటు హక్కు ఉంది, నాకు ఒకటి ఓటు హక్కు ఉంది. ఇంకేముంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో మన రాజ్యాంగం ప్రకారము అనుముల కుటుంబానికి ఒక లెక్క, లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి ఒక లెక్క, అట్లేదు కదా. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. నీ గదియు నిలదీయు, వీలైతే సమాజం పట్ల కొట్లాడు. సమాజం కూడా అంటే ఉన్నోడి గురించి అందరు ఉన్నారు, ఉన్నోడి గురించి నేనెందుకు? ఉన్నవాడికి ప్రపంచం అంత ఉంది, నేను లేని వాడికి సామాన్యుడి వైపు నిలబడాలనుకుంటున్నాను. సార్ ఒక క్వశ్చన్ స్ట్రేట్ గా అడుగుతున్నా, మీరు నిజం చెప్పాలి. దీంట్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో అది ఎవరు ఆపలేరు. అధికారంలోకి రావాలని ఉంది, ప్రజలకు ఉంది, ప్రజలకు కూడా ఉంది, పార్టీకి పార్టీ నాయకత్వానికి ప్రజలకే ఉంది, ప్రజలకు ఉంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా వరకు కూడా నేను నిన్న ఏ ఫంక్షన్స్ అయినా, ప్రైవేట్ ఫంక్షన్స్ అయినా, ఏదైనా పొలిటికల్ లీడర్స్ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసినప్పుడు, ఏదో నేను స్టూడెంట్ వింగ్ లో వర్క్ చేసిన అప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటుండే, రాష్ట్రానికి సరైన నాయకుడు లేదు, నడిపించే నాయకుడు అని. తర్వాత బండి సంజయ్, లక్ష్మణ్ తర్వాత బండి సంజయ్ వచ్చినప్పుడు వాస్తవానికి
దుబ్బాక ఎలక్షన్స్ లో ఆ విజయబరి 48 స్థానాలు దక్కించుకుంది జిహెచ్ఎంసీలో. ఆ తర్వాత మొన్న 8 స్థానాలు వచ్చినాయి. నిజంగా బండి సంజయ్ కొనసాగింటే రాష్ట్ర అధ్యక్షుడిగా డబల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలు వస్తుండే. కానీ ఎందుకు బండి సంజయ్ని మార్చినారు? అసలుకి ఏముంది అసలుకి మారడానికి కారణం? అంటే ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ నిష్కలంకం ఉంది. ఒక పార్టీ ఈ దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, అఖండ భారత్ గురించి ఒక రకమైన మెజారిటీ ప్రజల కొద్దిగా గౌరవించే పార్టీ. ఆ పార్టీని కూడా మీరు ఇట్లా వ్యక్తి పూజ చేసినారు అనుకో, ఈ పార్టీ కూడా ఉండదు. వ్యక్తి పూజ అయినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మాకు భారతమాత ఫోటో చాలు అంతే. అట్లా అని ఏ వ్యవస్థ అయినా పాడవుతుంది. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా దేశం ముఖ్యం. ఇది దేశం గురించి ఉద్భవించిన పార్టీ, కుటుంబాల గురించో. అంటే సిద్ధాంతం కోసం అధికారంలోకి రావడం కూడా వద్దంటారా? వస్తుంది సిద్ధాంతం. మళ్ళీ అదే చెప్తున్నాను, సిద్ధాంతం ఒకరి వల్ల తగ్గదు, ఒకరి వల్ల పెరగదు. నిరంతరం చైతన్యవంతమైన ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ప్రతి నాయకత్వం, మళ్ళీ వ్యక్తుల వరకు వెళ్తే పార్టీ ఉండదు. 2014లో కూటమితో 14లో 5 సీట్లు పొలిటికల్ ప్రాసెస్. అట్లా అనుకుంటే మాకు 12 వచ్చినాయి 1999లో ఎమ్మెల్యేలు. 8 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నరేష్ సార్, భారతదేశంలో మొదటి సీటు ఆయుష్ పోసింది, ఊపిరి నింపింది, కొట్లాడమని ధైర్యం ఇచ్చిన నేల ఇది తెలంగాణ. మొదటి సీటు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ మొదటి భారతదేశంలో సీట్ డిక్లేర్ అయింది జంగారెడ్డి గారు ధర్మకొండ. కాబట్టి నేల మామూలు నేల కాదు భారతదేశానికి. ఒకవేళ మేము ఏదన్నా మాకున్న ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ఆగుతుందచ్చు కానీ ఈ నేల అగ్గి బరాట నిప్పురవ్వ. ఇది ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మొదటి సీట్. ఇది ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపింది, ధైర్యం నింపింది, పోరాడుమన్న నేల ఇది. కాబట్టి ఈ నేలలు ఎప్పుడు కాషాయం సింధూరం ఉద్భవిస్తూనే ఉంది. అది సరైన సమయంలో సరైన వస్తుంది తప్ప ఇట్లా క్రాస్ అవుట్నే ప్రతి ఒక్కసారి వ్యక్తులను లేపడం వల్లనే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీకి ఒకటేనండి, దీనికి ఒకటి, ఈ దేశం ముఖ్యం, మాకు ధర్మం ముఖ్యం, న్యాయం ముఖ్యం. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అంటారు, కరెక్టే. అవును. కానీ మీరు చూసుకుంటే అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకొచ్చినాడు ఒంటి చేతితోనే. మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది నాయకులు ఉన్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైనా ఒక నాయకుడు, రేపు మీరు కూడా కావచ్చు భవిష్యత్తులో ఒక నాయకుడు అద్దరిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా సార్? అంటే మీకు 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ముఖ్యంగా తెలంగాణ గురించి 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ఎవరు వచ్చారు? ప్రజల నుంచి. అక్కడ కూడా బండి సంజయ్, రాకేష్ రెడ్డి పోయి అందరూ పోయి గెలిపించారా? ప్రజల్లో రెవల్యూషన్ రావాలంటారు. రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్. చైతన్యం అదేమో తిరుగుబాటు. ఈ చైతన్యం హిందువులలో తిరుగుబాటు రావాలా. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతం హిందువులలో రావాలా. అది హిందుత్వానికి. దేశానికేమో చైతన్యం. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ బలంగానే ఉంది పార్టీ. 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. పైగా దాదాపు ఒక 20 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. 53 చోట్ల మొదటి స్థానంలో ఉన్నాం. దాన్ని కాపాడుకుంటాం. 2వ స్థానంలో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇది ఒక నిరంతరం ఒక ప్రవాహం. ఇది చైతన్యపరచటము ప్రజల్ని. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా 10 సంవత్సరాలు అవినీతి పరిపాలనలో, అహంకారపూరిత పరిపాలనలో ఎందుకు బీసీకి ఇస్తారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ చీఫ్ పదవి ఎందుకు రామచంద్రరావుకి ఇచ్చినారు అంటే ఆ వ్యక్తి కాకుండా అంటే ఆయన ఒక ఓసీకి ఎందుకు ఇచ్చినారనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము భారతీయ జనతా పార్టీ ఓకే రాజకీయంగా ఏదైనా కానీ ఫస్ట్ హిందూగా ఆలోచిస్తాం. కులం కాదు, ఫస్ట్ హిందూగా. ఇంకా మనకి డైరెక్ట్ మతమే ముఖ్యం. మా హిందుత్వాన్ని ఎక్కువ గౌరవిస్తాం. హిందుత్వాల చీలిక లేకుండా చూస్తాం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కులాల మధ్యన చిచ్చు పెట్టి డివైడ్ ద పాలసీ తీసుకొని హిందువులను విడగొట్టడం, మైనారిటీలను ఏకత చేయటం అనేది వాళ్ళ పని. కాబట్టి రాజకీయ పదవులలో ప్రతిసారి ఈరోజు భారత ప్రధానమంత్రి గారే బీసీ ఉన్నాడు 3వసారి. గిరిజన బిడ్డ రాష్ట్రపతి ఉంది. మైనారిటీ బిడ్డని, దళిత బిడ్డని రాష్ట్రపతి చేసినాం. 27 మంది బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు.
దళిత మంత్రులు ఉన్నారు. కానీ ఇక్కడ అవసరం కదా. లేదని అంటే మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, సమయాన్ని బట్టి దాన్ని బట్టి తప్ప దానికి ప్రధానికి ఓసీలు బీసీలు ఎస్సీలు అనుకునే పార్టీ కాదు ఇది. అట్లా పేరు చెప్పి ఓటు అనుకునే పార్టీ కాదు. సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టినామో బీసీ ముఖ్యమంత్రిగా నాకు తెలిసి 99% ముఖ్యమంత్రి బీసీ అవుతాడు వచ్చే ఎన్నికల నాటికి. వచ్చే ఎన్నికలకి 3-4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తారా లేకపోతే ఎస్సీ చేస్తామచ్చు అద్దా ఎస్సీ అద్దా ఎస్టీ అద్దా ముఖ్యమంత్రి ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటది. ఇంకా అప్పుడు ఆ సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయము అక్కడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా. రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ రోజంతా కూడా ఆయన రాజీనామా చేయడంతో. ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, మేము కరుడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది, మాకెందుకు ఇయర్ పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు. ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు, ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు. మీకు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే? రాజా సింగ్ గౌరవిస్తాం మేము బాగా, అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం. ఎందుకంటే మాకన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, సీనియర్ నాయకుడు. కానీ ఆయనకన్నా ముందు 30 ఏళ్ళ ముందు వచ్చిండు ఆయన రామచంద్రరావు. ఆయన కూడా తెలుగు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.